హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే గోధుమ రవ్వ హల్వా, అది బెల్లంతో ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాము. 1 కప్పు గోధుమ రవ్వ, అలాగే 1 కప్పు బెల్లం పొడి తీసుకోవాలి. 6 కప్పుల పాలు, కొద్దిగా జీడిపప్పు, అలాగే ఇలాచీ పౌడర్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి నెయ్యి యాడ్ చేసుకొని మనము తీసుకున్న జీడిపప్పును లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదేవిధంగా అదే నెయ్యిలో గోధుమ రవ్వను యాడ్ చేసి చక్కగా వేయించుకోవాలి. ఇది బన్సీ రవ్వ అంటారు కదండి, లావుగా ఉండే రవ్వ, దాంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. దీన్నే మనము రథసప్తమికి సూర్యునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి. రవ్వ బాగా వేగిన తర్వాత ముందుగా కాచి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 6 కప్పుల పాలు అయితే తీసుకోవాలండి. అన్ని పాలు ఇష్టం లేకపోతే 3 కప్పుల పాలు, 3 కప్పుల నీళ్లు కలిపి కాచి పెట్టుకోవాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత 1 కప్పు మనము బెల్లం పౌడర్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. అడుగంటుకోకుండా చూసుకోవాలండి. బెల్లంలో ఉండే స్వీట్నెస్ అంతా రవ్వకు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఇలాచీ పౌడర్, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మనము ఈ హల్వాను బెల్లంతో చేసాం కదండి, దీంట్లో ఐరన్ కంటెంట్ ఎంతో ఎక్కువ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. గోధుమ రవ్వలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి, అది మనకు హెల్త్కి ఎంతో మంచిది. అలాగే మనం మొత్తం పాలతోనే చేస్తున్నాం కాబట్టి ఈ స్వీటు దీంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్కు ఎంతో మంచిది. చాలామంది పిల్లలు పాలు తాగరు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇలా స్వీట్ చేసి పెడితే దీంట్లో ఉండే బెనిఫిట్స్ అంతా వాళ్ళకి అందుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.